చేసుకున్నాం. పరిశుద్ధుడా, దయగలిగినటువంటి తండ్రి, మీకు స్తోత్రం. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మమ్మలను ఎంతగానో ప్రేమించినందుకు నా తండ్రి, ఇదిగో నాయన, కాలములు సమయములు విశ్వాధీనంలో ఉంచుకొని మా బ్రతుకులో నాయన మీరు కృప చూపుతూ, దయ చూపుతూ, దీర్ఘశాంతాన్ని అనుగ్రహిస్తూ, ఈ మేలుల చేత మా జీవితాలను తృప్తిపరుస్తూ, మా తండ్రి, మరి ముఖ్యముగా క్రీస్తునందు మేము పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మేము కలిగి ఉండాలి. అయినా ఇదిగో తండ్రి, మీరు మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపించుతున్నటువంటి తండ్రి, మీకు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాము. దేవా, ఇదిగో నాయనా, నీ యొక్క పాద సాన్నిధ్యముగా, మీ చిత్తానుసారముగా ఇదిగో తండ్రి, నువ్వు అప్పగించిన నీ పని దేవా, ఇదిగో స్థానిక సంఘముగా నీ పనిలో మేమందరము కూడా మెలకువ కలిగి, శ్రద్ధ కలిగి, భయభక్తులు కలిగి, నీ నామానికి తగినటువంటి మహిమ తేవాలనే జ్ఞానముతో నీ ప్రియమైన పిల్లలుగా నిన్ను పోలి బ్రతికే జీవితాలు మాకు అనుగ్రహింపచేయండి. దేవా, ఇదిగో నాయనా, అలాగే మా జీవితాలు బలపరచమని, ఈ చల్లని రెక్కల క్రింద మా జీవితాలు నడిపించమని, సహాయం చేయమని సమస్తమును నిశ్చితం చేతులకు అప్పచెప్పుకుంటూ క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన సోదరి సహోదరులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మంగళవారపు బైబిల్ తరగతిగా మనం నిర్ణయించుకుని ఈ సంవత్సరపు ముగింపులో ఈ మంగళవారపు బైబిల్ తరగతిని మనం కలిగి ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆది కాండము నుండి దేవుని మాటలు నేర్చుకుంటూ ఉన్నాం. ఆది కాండములో దేవుడు 3వ దినాన్ని ఆరిని నేలను కలుగు చేసి దేవుడు మొక్కలను మొలిపించి అవి విత్తనములు కలిగిన వాటిగాను ఫలించేటువంటి వాటిగాను దేవుడు కలుగు చేసిన రీతిలో నుండి దేవుడు తను కలుగు చేసినటువంటి ప్రతి మొక్కలో లేకపోతే ఆ మొక్కలలో నుండి దేవుడు నేర్పుచున్న పాఠాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం, ఆలోచిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు ఏం కోరాడు అన్నట్లయితే బహుగా ఫలించాలి అనేటువంటిది దేవుడు కోరాడు. పచ్చగా ఉండాలి, ఫలాలు కలిగి ఉండాలి, బహుగా ఫలించాలి అనేటువంటిది దేవుడు కోరాడు. కనుక తన పిల్లలమైన మన కొరకు అనేక రకములైన మొక్కలను మొలిపింపజేసి ప్రతి మొక్కలలో నుండి వచ్చేటువంటి ఫలాలు కలిగి, చక్కటి ఆరోగ్యం కలిగి, ఆయుష్ కలిగి, బలము కలిగి మనం బ్రతకాలనేది దేవుడు మనకు కోరి ఉన్నాడు. కనుక ప్రియమైన వారలారా, అలాగే దేవుడు ఆ మొక్కలలో నుండి మనకు చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే, మనము కూడా తన సన్నిధిలో, తన వ్యవసాయంలో మనం ఏమై ఉండాలి అన్నట్లయితే ఫలాలు ఇచ్చే చెట్టు వలె ఉండాలి అనేటువంటిది దేవుడు మనల్ని కోరుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనము చేదు పళ్ళు కలిగినటువంటి వాడు. మన జీవితంలో దేవునికి అనుకూలమైన ఫలాలు లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు అయినప్పటికీ దేవుడు కనికరించి తన సన్నిధిలో మన జీవితాలు ఫలింపజేసి తద్వారా దేవుడు ఘనత పొందాలని, మహిమ పొందాలనేటువంటిది దేవుడు కోరుతున్నాడు. కనుక
అలా ఆశిస్తున్నప్పుడు, అలా చూస్తూ ఉన్నప్పుడు మనకు యొక్క వ్యవసాయంలో కూడా, మనం నాటుకున్న మొక్కలలో కూడా, పెరట్లో కానీ తోటల్లో కానీ మరి ఎక్కడైనానో సరే, ఎంత ఎదురు చూచినా సరే ఫలాలు లేని చెట్టుగా ఉంటే చాలా బాధపడతాం, చాలా నిరాశగా పడతాం. ఎందుకంటే ఒక చెట్టును నాటుకున్న తర్వాత ఫలాలు ఆశించాలి కదా. ప్రతి ఒక్కరూ నేల అర్థమవునట్లుగా ఏ మొక్కను నాటరు. ఏమండి, ప్రతి మొక్క వలన ఉపయోగం ఉండాలి, ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే, లాభం పొందాలనే ఉద్దేశంతోనే, తద్వారా ఘనత పొందాలనే ఉద్దేశంతోనే ప్రతి రైతు కూడా, ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నటువంటి రీతిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వర్లారా, అయితే దేవుడు మనకి ఈ వ్యవసాయంలో నుండి, ఈ మొక్కలలో నుండి దేవుడు చెబుతున్న తన బాధ మనము దేవుని మాటలలో ఆలోచించగలిగినప్పుడు, బైబిలులో క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభు కాలంలో జరిగిన సంఘటనలు ఆయన చెప్పిన ఉపమానము, అంతేకాకుండా ఆయన శపించినటువంటి చెట్టును కూడా ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేద్దాం. దీనిని గురించి మనము ఆలోచించినప్పుడు ఫలాలు లేని అంజూరపు చెట్టు, ఫలాలు లేని అంజూరపు చెట్టు కనుక ప్రియమైనటువంటి వారులారా, ఫలాలు లేని అంజూరపు చెట్టు, ఫలాలు లేనిటువంటి అంజూరపు చెట్టు. అంజూరము తన కాలం వచ్చేటప్పటికి అది ఏం చేస్తుంది అన్నట్లయితే, అంజూరపు చెట్టుకున్న గుణం ఏంటంటే, ఆ చెట్టు యొక్క తీరేంటంటే, అది పచ్చగా ఆకులేసి, పచ్చగా మొత్తం చెట్టు అంతా పచ్చగా ఆకులతో నిండిపోయి, ఆ ఆకుల మధ్యలో ఏముంటాయంటే అంజూరు పళ్ళు ఉంటాయట. అది పాలస్తీనాలో విరివిగా ఎక్కువగా పండేటువంటి పంట. ఇది వైద్యానికి వాడతారట ఈ ఆకులు. అలాగే వీటి పళ్ళు పేదవాళ్ళు కూడా తిని ఆకలి తీర్చుకుంటారు. అలాంటి అంజూరపు చెట్టు మరి దేవుడు ఎందుకు పుట్టించాడు, కలుగు చేశాడు అనే విషయాన్ని చూస్తే, ఆ అంజూరపు చెట్టు వల్ల ఉపయోగం కానీ ఎవరికి ఉపయోగపడాలి? మానవులకు ఉపయోగపడాలి. ఆ పళ్ళు వల్ల ఒకవేళ పక్షులకు లేకపోతే జంతువులకు కూడా వాటి యొక్క ఉపయోగము ఉండవచ్చు. కానీ దేవుడు కలుగు చేశాడు. కలుగు చేసిన తర్వాత దాని కాలం వచ్చేటప్పటికి అది ఏం చేయాలా? దాని కాలం వచ్చేటప్పటికి చక్కగా ఆకులతో నిండి ఉండి పళ్ళుతో ఉండవలసిందే ఉంది. కానీ ప్రియమైన వాళ్ళారా, ద్రాక్ష తోటలోని ఉన్నటువంటి ఒక అంజూరపు చెట్టుని గురించిన ఉపమానాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూసినట్లయితే, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. ఒక మనుషుని ద్రాక్ష తోటలట అంజూరపు చెట్టు ఒకటి ఏం చేయబడిందంటే నాటబడి ఉంది. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ప్రతి చెట్టుకు దాని కాలం ఉంటుందండి కాయడానికి కదా, సీజన్ ఫ్రూట్స్ అంటారు. దాని కాలానికి అది ఏం చేస్తుందంటే చక్కగా పుష్పించి, చక్కగా ఫలాలు కాసి,
కాస్తుంది కదా. ఏ సీజన్ ఆ సీజన్. మన చాగల్నాడు ప్రాంతాల్లో చూసినట్లయితే ఏ సీజన్, వేసవికాలం కాసేవి వేసవికాలం కాస్తాయి, వర్షాకాలం కాసే వర్షాకాలం కాస్తూ ఉంటాయి. అలాగే శీతాకాలంలో కాసేటువంటి పళ్ళు శీతాకాలంలో కాస్తూ ఉంటాయి. కనుక వేసవికాలం వచ్చేటప్పటికి జీడి మామిడి ఏమండి ఏవి తింటాం. మరలా వర్షాకాలం వచ్చేటప్పటికి సీతాఫలాలు సీతాఫలాలు తింటాం. మళ్ళా అది అయిపోయిన తర్వాత ఈ అసములోని ముంజులు తింటాం కదా. తర్వాత మనం చూసినట్లయితే ఇంకా మనము వర్షాకాలంలో తినే కొన్ని ఉంటాయి. శీతాకాలంలో రేగిపళ్ళు, తేగలు అండి ఇలాంటివన్నీ కూడా మనం తింటాం. అంటే ఏ సీజన్ వచ్చేటప్పటికి ఆ సీజన్ లో చెట్టు ఏం చేస్తుందంటే తన టైం ప్రకారంగా కాస్తుంది. ఇలా ఎక్కడ ఏ ప్రాంతంలో ఆ ప్రాంతానికి తగిన సీజన్ అండి, ఏ ప్రాంతానికి తగిన సీజన్ గా అవి ఏం చేస్తాయంటే అవి కాస్తాయి. అవి మనం చూస్తాం. ప్రేమిల వల్లగా అది దేవుడు తన సృష్టిలో వాటి క్రమాన్ని పెట్టాడు, వాటి కాలాన్ని పెట్టాడు, ఋతువులు పెట్టాడు. ఆ ఋతువుకి ఆ సమయానికి అది ఏం చేయాలన్నట్లయితే అలాగ ప్రకృతి సహజ సిద్ధముగా ఏం చేయాలన్నట్లయితే దేవుని నియమం ప్రకారంగా అది తన కాలమందు అది కాయవలసింది. ఇది దేవుడు పెట్టిన నియమం. అయితే ఇక్కడ ఒకటి మనం చూసినట్లయితే అంజూరపు చెట్టు ఉంది. తన కాలం వచ్చేటప్పటికి అది కాయట్లేదు, తన కాలం వచ్చేటప్పటికి అది కాయట్లేదు. ఏం చేస్తుంది అన్నట్లయితే ఆకులు ఉంటున్నాయి కానీ పళ్ళు ఉంటున్నాయి. ఆ తోటలో తను నాటుకుని దానికి తగిన స్థలాన్ని ఏర్పరిచి ఎరువేసి నీళ్లు పెట్టి ప్రతి సంవత్సరము దానికి కావలసినవన్నీ కూడా సమకూరుస్తున్నాడు రైతు పరివారం ద్వారా. ఎంత చేసినా అదేం చేయట్లేదు అన్నట్లయితే ఫలాలు మాత్రమే ఇవ్వట్లేదు. 3 సంవత్సరాల నుంచి తను ఏం చేస్తున్నాడంటే వెతకవచ్చున్నాడు. అది తనకన్నా ఉపయోగపడాలి, తన కుటుంబానికన్నా ఉపయోగపడాలి, లేదా వ్యాపార సంబంధంగా అది ఉపయోగపడాలి, అమ్మకానికైనా మార్గం చేసుకోవడానికైనా ఉపయోగపడాలి. కానీ ఇది ఏం చేస్తుంది అన్నట్లయితే 3 సంవత్సరాల నుంచి మోసం చేస్తుంది రైతుని, వ్యవసాయకుడు మోసం చేస్తుంది, నిరాశపరుస్తుంది, బాధపరుస్తుంది. తన ఆశనంతా కూడా ఏం చేస్తుందంటే నిరాశ చేస్తుంది. కనుక ప్రియమైన వాళ్ళారా, ఆ పరిస్థితిని బట్టి తను చూశాడు ఏం చేశాడు అన్నట్లయితే వెతక వచ్చాడట. కానీ ఏమి కూడా ఒక పండు కూడా ఒక కాయ కూడా అది కాయలేదు అనేటువంటి విషయం ఇక్కడ మనకి చెప్పవచ్చు. కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి అంజూరపు చెట్లు పండ్లను వెతకవచ్చుతున్నాను, 3 ఏళ్ల నుండి నేనేం చేస్తున్నాను అన్నట్లయితే ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుతున్నాను కానీ ఏమీ దొరకలేదు, ఏమి కూడా దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలతో చెప్పాడు. ఎందుకు దీన్ని తీసివేద్దాం అని చెప్తుంటే తోటమాలి ఏమంటాడంటే, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఏమంటున్నాడు, ఎరువు వేయమంటూ ఈ సంవత్సరము కూడా ఉండదు, అది ఫలించినా సరే లేని ఎడలా నరికివేయమని అతనితో చెప్పాను. ఈ 3 సంవత్సరాలు మనం చూసాం కదా, ఇంకొక సంవత్సరం ఓపు పడదాం, మరలా ప్రయత్నం చేద్దాం. కాబట్టి
దానికి ఏం చేద్దామంటే ఎరువేద్దాం, నీరు పెడదాం, అన్ని విధాలుగా దానికి కాయడానికి కావాల్సిన అన్ని విధాలుగా దానికి ఏం చేద్దాం, ఫెసిలిటీస్ ఇద్దాం, దాని అవకాశం ఇద్దాం. అయితే కాసిందా సరి, లేకపోతే దాన్ని నరికి వేద్దాం. ఇది ఉపమా. ఇందులో ఒక మనుష్యుడు అనే మాట చూస్తున్నాం. యజమానుడు ఎవరంటే తండ్రి అయిన దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు. ఈరోజు మానవులను దేవుడు సృజించింది ఎందుకు అన్నట్లయితే తన మహిమ కొరకి కదా, తన చిత్తాన్ని నెరవేర్చడానికి కదా. అంతే కదండి, మనసుతో వచ్చింది బ్రతకడానికి కాదు కదా. దేవుడు మానవులను పుట్టించింది ఎందుకు అన్నట్లయితే దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి, దేవుని మహిమార్థంగా బ్రతకడానికి, దేవుని సహవాసములో ఉండడానికి, దేవుని సహవాసములో ఉండడానికి. కానీ ప్రియమైనటువంటి దేవుని వర్లారా, మరి దేవుని తన తోటలో నాటుకున్న తర్వాత ఆయనకు ఉపయోగపడాలి కదా, ఆయనకు ఉపయోగపడాలి కదా, ఆయన కోరినట్టుగానే ఫలాలు రావాలి కదా. కానీ 3 ఏళ్ల నుండి వెతుకుతున్నప్పటికీ కూడా ఒక్క పండు కూడా కాయకుండా నిరాశపరుస్తూ, బాధపరుస్తూ, నష్టపరుస్తూ వచ్చింది. అంతే కదా. పెట్టుబడి ఎంత అవుతుంది? ఎరువు అంటే తక్కువ అవుతుందా? పనివాడిని పెట్టి పని చేయించాలంటే తక్కువ అవుతుందా? దాని కాపలా బాధ్యత, ఇవన్నీ మరి ఇంత బాధ్యత సేద్యం చేయడానికి, కాపలా కాయడానికి ఇంత జాగ్రత్త తీసుకున్నప్పుడు మరి పనిని బట్టి ఖర్చు అవుతుందిగా, పెట్టుబడి అవుతుందిగా. మరి పెట్టుబడి కన్నా రావాలి కదా. మనం చూస్తూ ఉంటాం, గత సంవత్సరం పంటలు చాలా నష్టపోయారు రైతులు. మరి పెట్టిన పెట్టుబడులు కూడా రాలేక అప్పులు పాలైపోయామని బాధల్లో ఉన్నారు. కాబట్టి పెట్టుబడి పెట్టాం, ఆశ కొలది ఇంకా పెట్టుబడి పెట్టాం, లక్షల కొలది పెట్టుబడులు పెట్టాం. కానీ ఈ సంవత్సరం మొత్తం అంత పంట అంతా సర్వనాశనం అయిపోయింది, ఏమి కూడా రాలేదు అనేటువంటి వారిని ఈరోజు రైతులు మనం చూస్తున్నాం, బాధలు చూస్తున్నాం. అందుకని లాభాలు రాలేనప్పుడు, నిరాశ వచ్చినప్పుడు, తన పడిన కష్టమంతా వృధా అయిపోయినప్పుడు, మరి 3 ఏళ్ళ అంటే 3 ఏళ్ళ పెట్టుబడి అంటే ఎంత నష్టం వచ్చి ఉంటుంది కదా, ఎంత నష్టం వచ్చి ఉంటుంది. మనమైతే తట్టుకోగలమా? మనం తట్టుకోలేం. అందుకని కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఎందుకు వచ్చిన తోటలు ఇది కాకుండా ఇంక వేరేది వేస్తే బాగుంటుంది అని చెప్పేసి, అలాగే వ్యవసాయాల్లో కొన్ని పనికిరాని కాయట్లేదు కాబట్టి తోట తీసేద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు, కాయట్లేదు కాబట్టి చెట్టుని నరికించేద్దామని నిర్ణయాలు తీసుకున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియమైన వారులారా, మరి మన వలన ఏ విధమైన ఉపయోగం లేనప్పుడు ఎందుకు మన బ్రతుకు? ఎందుకు దేవునికి ఉపయోగపడినటువంటి జీవితం ఎందుకు? దేవునికి ఉపయోగపడలేనటువంటి మానవ జీవితం ఎందుకంటే, కనుక దేవుడేమో మనల్ని మన జీవితాలలో మంచి ఫలాలు ఫలించాలి, మంచి ఫలాలు ఫలించాలి. కానీ మంచి ఫలం ఒకటి కూడా రాకపోతే ఏంటి పరిస్థితి? మంచి ఫలం ఒకటి కూడా రాకపోతే, ఫలించకపోతే ఏమిటి ప్రయోజనం? ఎంతకాలం ఆయనను బాధ పెట్టేది? ఎంతకాలం ఆయన దుఃఖపరిచేది? దేవుడైతే మానవుని పట్ల ఆయన ఉన్న ప్రేమ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన దీర్ఘశాంతం, ఆయన చూపించే దయ, కృతజ్ఞత లేని వారి ఎడలను ఆయన ఏం చేస్తున్నాడంటే సూర్యుని ఉదయింపజేసి ఆయన పోషిస్తున్నాడు కదా. ఆయన లోడ్ చేస్తున్నాడా? ఏమి కూడా
కూడా లోటు చేయడు. మనం పెంచుకున్న పిల్లలే మనకి విరోధులైపోతే ఎంత బాధ కలుగుతుందండి. ఎందుకు పనికి రాకుండా ఉపయోగం లేకుండా ఒక మనిషి ఇంట్లో ఉంటే ఎంత బాధ, అవునా? ఎంత బాధ అండి. తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. ఏదో పోన్లే అని చెప్పేసి జాలి పడినా ఎందుకు పనికి రాకపోతే చాలా బాధ కదా. ఏం చేస్తాడండి మీ అబ్బాయి అంటే ఏం చెప్పాలి. ఇలాంటి వాడి కన్నా వేటయ్యా అంటే ఇంకెంత బాధ, అవునా? నలుగురితో మాటలు పడాలి. ఇంట్లోనేమో ఏమి పనిపాటు లేకుండా ఇంట్లో ఉంటే తను ఎంత రెక్కల కష్టపడి ఎంత బాధపడిన చివరికి తనకు తాను కూడా బ్రతకడానికి కూడా ఆలోచన లేకుండా సోమరుడుగా మొండోడుగా బ్రతుకుతుంటే, అర్థంగా బ్రతుకుతూ ఉంటుంటే ఎంత బాధ అండి. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా, తన తోటలో నాటుకున్నటువంటి మనం ఫలాలు లేకుండా ఒకవేళ బ్రతికితే ఎంతకాలం దేవుడు చూడాలి. కాబట్టి ఎంత ప్రేమ గలవాడైనప్పటికీ, ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడైనప్పటికీ, ఎంత దయగలవాడైనప్పటికీ, ఎంత కృపా కలిగినటువంటి వాడిగా ఉన్నప్పటికీ, ఎంత వాత్సల్యంతో ఆయనకు నూతనంగా పుట్టుచున్నప్పటికీ, ప్రియమైన వారులారా, మనకు ఆయనకు శత్రువులుగా విరోధులుగా బ్రతుకుతూ ఉంటుంటే, ఆయనకు తగిన బ్రతుకును మనం ఫలాలు ఇవ్వకుండా ఉంటే, తగిన మార్పు లేకుండా ఉంటే ఆనబెట్టే వాళ్ళని కూడా. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే ఏమంటాడు? దేవుడు ప్రతి మానవుని పట్ల ఆయన పడుతున్న బాధ చూడండి. ప్రతి ఒక్కరి పట్ల ఆయన కలుగున్న బాధ, బాధ్యత మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు చేతులు చాపుతున్నాడట. దేవుడు ఏం చేస్తున్నాడు? దినమంతా నా పిల్లలారా, నా పిల్లలారా, నా ప్రజలారా, నేను నా మూలంగా పుట్టిన వారులారా అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు అన్నట్లయితే, చెడిపోతున్న పిల్లలు ఏమండి, చెడిపోతుంటే ఏం జరుగుతుంది? చెడు వల్ల ఏం జరుగుతుంది? చెడు పనులు చేస్తూ ఉంటుంటే, చెడ్డక్రియలు చేస్తూ ఉంటుంటే దానివల్ల ఇవన్నీ చెడిపోతారు కదా. ఎంత నష్టం వచ్చేస్తుంది, ఎంత అనారోగ్యం వచ్చేస్తుంది. చెడు వల్ల అనారోగ్యం వచ్చేస్తుంది. చెడు వల్ల ఎందుకు పనికిరాడు అయిపోతాడు, అంతే కదా. చెడు వల్ల తను నష్టపోతాడు, అనారోగ్యం వచ్చేస్తుంది, ఎందుకు పనికిరాడు అయిపోతాడు. చివరికి వాడుకున్న మంచి పేరు కూడా పోగొట్టేస్తుంది. కాబట్టి అన్ని విధాలుగా చెడు వల్ల ఏమైపోతాడంటే నష్టపోతాడు. కాబట్టి మరి ఏ కన్న తండ్రిని తన బిడ్డలు పాడైపోతే ఎంత వేదన చెందుతాడు, ఎంత దుఃఖపడతాడు. అలాగే ప్రతి మానవుని ఎడల ఆయన ఏం చేస్తున్నాడు అంటే దినమెల్లా చేతులు చాపుతున్నాడట. దినమెల్లా చేతులు చాపుతున్నాడట. మానవుడు మాత్రం ఎలా ఉన్నాడు? తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గము వైపు తను ఏం చేస్తున్నాడంటే వెళ్ళిపోతున్నాడు. ఇలా వెళ్ళిపోతున్నాడు, వెనక పరుగులు తీస్తున్నాడు దేవుడు. చూడండి, అప్పుడప్పుడు ఏమన్నా మా అబ్బాయి కనిపించాడా, మా పిల్లలు కనిపించారా, వాడు ఇంకా ఇంటికి రాలేదు, పిల్లలు ఆడిపోతుంటా అండి. పిల్లలు చేసే శాస్త్రులు వింటే గుండెలు బాదుకుంటాం కదండి. చాలా దుఃఖపడతాం. వీడిని ఎలా బాగు చేయాలి అని తండ్రికి ఉక్కిరి బిక్కిరైపోతూ ఉంటాడు.
పరలోకపు తండ్రి ఆయన బాధను ఒకసారి అర్థం చేసుకోండి. ప్రతి మనిషి పట్ల ఆయనకున్న బాధ, ఆయన మార్గంలో ఉండకుండా, ఆయన ఇంటికి రాకుండా, ఆయన సహవాసంలో లేకుండా, ఆయనకి తగినట్లుగా బాధ్యత లేకుండా బ్రతుకుతుంటుంటే తండ్రిగా ఆయన విలవెల్లాడిపోతున్నాడు కదా, బాధపడుతున్నాడు కదా. కనుక ప్రియమైన వాళ్ళు ఏం చేస్తున్నాడంటే, నా పిల్లలు ఎక్కడ ఉన్నారు, నా పిల్లలు ఎక్కడ ఉన్నారు ఎందుకుంటాడు ఆయన. ఏదైనా తోటలో ఆదాము కనబడపోయేటప్పటికి ఆదామా ఎక్కడున్నావు అని ఎత్తుకుంటున్నాడు దేవుడు. ఈరోజు చాలా మట్టుకు మనిషి ఈ లోకంలో ఉన్నటువంటి వాటి నేత్రాశకి, శరీరాశకి, జీవడంబాలకి మనిషి ఈ లోకాన్ని ప్రేమించి ఏం చేస్తున్నాడు అన్నట్లయితే అపవాది వేసే ప్రతి తంత్రానికి మనిషి లోనైపోయి, చిక్కుకొని పోయి, బానిసైపోయి, చెడులోనికి దిగిపోయి, ఈ పాపపు బురదలో చిక్కుకొని పోయి బయటికి రాలేక ప్రతి మనిషి ఏం చేస్తున్నాడు అన్నట్లయితే ప్రియమైన వాళ్ళరా నాశనం అయిపోతూ ఉంటుంటే దేవుడు పడే బాధ, ఆవేదన ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి. అందుకని నా పిల్లలారా అంటూ, అరే నాశనం చేసుకోకండి మీ జీవితాల్ని, పాడు చేసుకోవద్దు మీ జీవితాల్ని, రండి నా హక్కును చేర్చండి, నా దగ్గరికి రండి, నా సహవాసానికి రండి, నాతో ఉండండి అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంటే దినమెల్లా చేతులు చాపుతున్నాడట. నువ్వు నాకు అక్కర్లేదు, నీ మాటలు నాకు అక్కర్లేదు, నీ సన్నిధి నాకు అక్కర్లేదు, నేను పోతాను, నా బతికేది నేను బతుకుతాను, నా ఇష్టం వచ్చిన నేను బ్రతుకుతానని తప్పిపోయిన కుమారులాగే ఉన్నాం అందరం. నీ ఇంటిలో నాకు సంతోషం లేదు, నీ సహవాసంలో నాకు సంతోషం లేదు, నీ మాట వినబడటానికి నీవెందుకు చెప్పినా నేను విన్నో, నీ మాట వినబడకుండా నీకు దూరం వెళ్ళిపోతాను, నీ ఇంటికి రాను, ఇదిగో నా సంతోషంగా నేను పోతాను, ఏదో ఇచ్చావు కాబట్టి ఇదిగో లోకంలో ఉన్నటువంటి అందాలు ఆనందాలు నేను ఏదో అనుభవిస్తాను పోతానని చెప్పేసి ఆనాడు తప్పిపోయిన కొడుకు ఎలాగైతే వెళ్ళిపోయాడో ప్రియమైన వాళ్ళ ఈరోజు చాలా వరకు మనం అందరం కూడా ఏ విధమైన పరిస్థితులలో ఉన్నామో తెలుసా? దేవునికి దూరం అయిపోయి బ్రతుకుతున్న వాళ్ళు, దేవుని నుండి తప్పిపోయి బ్రతుకున్న వాళ్ళు, మరి ముఖ్యంగా చెప్పాలంటే దేవుని విసర్జించి బ్రతుకుతున్న వాళ్ళు. అక్కడ వ్యవసాయకుడు ఎంత కష్టపడినా అంజూరపు చెట్టు ఏం చేయట్లేదు, ఫలాలు కాయట్లేదు, ఫలాలు రావట్లేదు, ఎంతకాలం ఎదురు చూస్తారు, ఎంతకాలం ఎదురు చూస్తారు. కనుక ప్రియమైన వాళ్ళరా చూసింది మనకి ఆశపడింది చాలయ్యా, ఇంక ఈ చెట్టు మారదు, ఇది కాయదు, దీని వల్ల ఉపయోగం లేదు, దీని వల్ల నేల అర్థమైపోతుంది, కాబట్టి ఏం చేద్దాం అంటే దీన్ని నరికే అని చెప్తున్నాడు, నరికే అని చెప్తున్నాడు. నరికే అని చెప్తుంటే తోటమాలి బతిమాలుకుంటున్నాడు. ఈ తోటమాలు ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తమాంసములు కలిగి అపవాది తంత్రములో చిక్కుకొని పోయి, వాడి పాపకు వేసిన పాపపు వలలో చిక్కుకొని పోయి తమ జీవితాలు నాశనం చేసుకుంటూ మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఏమయ్యాడంటే రక్తమాంసములో ఈ లోకానికి వచ్చాడు. రక్తమాంసములు ధరింపజేసుకుని ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీకుండే బాధ, నీకుండే ఆకలి దెబ్బకి ఎలా ఉంటుందో, ఆకలి బాధ ఎలా ఉంటుందో, దప్పిక బాధ ఎలా ఉంటుందో, వస్త్రాల బాధ ఎలా ఉంటుందో, ఏమీ లేకపోతే నువ్వు ఎంత బాధపడిపోతావు, విలువల్లాడిపోతావు. నీ కష్టం, నీ బాధ, నీ శోధన ఏంటో అన్ని ఎరుగు నిమిత్తం ఆయన మానవ మాత్రుడు. ఏమండి? అందుకని నీ బాధ, నీ కష్టం ఆయన భుజాల మీద ఎత్తుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు అన్నట్లయితే నువ్వు నశించిపోకూడదు, నువ్వు నాశనం అయిపోకూడదు, నీ బ్రతుకును నాశనం అయిపోయిన నీ జీవితాన్ని ఎలాగైనా బాగు చేయాలని నీ తోటివాడిగా ఉండడానికి మానవుడిగా వచ్చాడు. నీ తోటివాడిగా ఉండడానికి, నీ తోటివాడిగా ఉండి నీ బాధను పంచుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే మానవుడు అయ్యాడు. మన బలహీనతలను భరించిన వాడు అయ్యాడు. కాబట్టి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఏం చెప్తున్నాడంటే తండ్రి కృపాసన కూర్చొని బ్రతులాడుకుంటున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు.
విజ్ఞాపన చేస్తున్నాను. ఈరోజు నువ్వు వివిధంగా భూమి మీద బ్రతుకున్నావంటే దానికి గల కారణం ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. లేకపోతే నువ్వు నేను బ్రతకడానికి ఏ హక్కు ఉంది? ఏ ఫలాలు ఫలిస్తున్నామా? ఏమండి, ఏ ఫలాలు ఫలిస్తున్నామా? జీవితాలలో దేవునికి తగిన ఫలాలు వచ్చే జీవితాలు మనకు అసలు దేవుని ఎదుట చెప్పుకోవడానికి కూడా అర్హత లేని వాళ్ళు బ్రతుకున్నాయి. అయినప్పటికీ యేసుక్రీస్తు ద్వారా వచ్చిన కృప ద్వారా ఏ యోగ్యత లేని మన జీవితాలు ఆయన ఎదుట నిలబడడానికి మనకి ఏమి అనుగ్రహించాడు? కృప అనుగ్రహించాడు, ప్రేమ అనుగ్రహించాడు, దయను అనుగ్రహించాడు, కనికరము చూపించాడు. ఆయన యొక్క మరణం వల్లే ఈరోజు నువ్వు నేను కూడా ఎంత ఆయుష్కాలం బ్రతకడానికి అర్హత వచ్చింది తెలుసా? లేకపోతే మన దగ్గర ఏముంది? మన జీవితంలో జీవించిన ప్రతిదీ కౌంట్ చేసుకుంటే ఒకరోజు మనం జీవించే జీవితంలో దేవునికి ఎంత అని ఒకసారి మనం పర్సెంటేజ్ వేసుకుంటే ఏముంది? మనం ఎలాంటి వాళ్ళం అన్నట్లయితే దేవుడా నీకు దండం పెడతాను మురిసిపో అన్నటువంటి వాళ్ళు మనం. నువ్వు దేవుడు కాబట్టి నీకు దండం పెడతా, అది చాలు నీకు అనేటువంటి వాళ్ళు మనం అంతే. అది చేస్తేనే మనం ఏదో గొప్పగా చేసేసి అనుకుంటాం. పూర్తిగా కూడా దేవుడి సన్నిధిలో కూర్చోం కానీ, పూర్తిగా ఆయన తగినట్టుగా ఉండడం కానీ, కొద్దిపాటి సమయం గడిపేటప్పటికి ఎంతో గొప్పగా చేసినట్టుగా దేవుని వరకు చేసినట్లుగా గొప్పలు చెప్పుకునేవాళ్ళు. అదేగా మనకు అనుకూలంగా చేసుకుంటాం, దేవునికి అనుకూలంగా. మనం చేసేది ఏదైనా దేవుని ఎదుట మార్కులు వేస్తాం. దేవుడే మార్కులు వేస్తే ఎంత వస్తాయి? మనం చేసిన ప్రతిదానికి దేవుడే విలువ కడితే ఎంత వస్తుంది? ఎంత ఉంటుంది? ఏ విలువ మనది? అసలు దేవుని లెక్కలోనికి అర్హతే లేనివాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడో తెలుసా? విజ్ఞాపన చేస్తున్నాడు. ఒకవేళ ఇంకా అలాంటి వాళ్ళు నువ్వు తెలుసు, మనం గట్టిగా సత్యాన్ని వినడానికి కూడా చెవులు సరిపోవాలి. మనకు దురదకు అనుకూలంగా ఉండాల. మన దురద చెవులు మన గట్టిగా సత్యంగా గట్టిగా చెప్తే వినడానికి ఇష్టపడలేని వాళ్ళు. అదైనా వాక్యమైన ఎలా చెప్పాలి? పెట్ట కథలతో. ఏమండి, మనకు తగినట్లుగా, మన దురాశ తగినట్లుగా ఏదైనా చెప్తే అమ్మయ్యా అనుకుంటాం. అదేమన్నా కొంచెం మార్పు చెప్పరా బాబు అని గట్టిగా చెప్పారనుకోండి, గద్దించారనుకోండి, బుద్ధి చెప్పారనుకోండి, ఖండించారు ఒకరు నిలబడరు. అందుకని ఏదైనా సరే మనకు అనుకూలంగా కోరుకుంటూనే వస్తున్నామే తప్ప దేవునికి తగినట్లుగా వచ్చేవాళ్ళు కాదు. కనుక మరి ఏం చూసి దేవుడు మనకి చేసేయాలా? కానీ ప్రియమైనటువంటి దేవుడు వల్ల దేవుడు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితాన్ని ఆయన నిదానించి చూస్తే ఏ ఒక్కరము దేవుని ఎదుట నిలబడడానికి, లోకంలో బ్రతకడానికి కూడా అర్హత లేని వాళ్ళు. కానీ దేవుని గ్రంథం 131 కీర్తన మంచి మాట చెప్పబడుతుంది. 131 కీర్తన 131 కీర్తన మనం చూసినప్పుడు 3వ వచనం, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు అన్నాడు. నువ్వు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ఒక్కడ చాలు. మన నోటంచో మాయ వచ్చే మన మనస్సులో వచ్చే ఆలోచన చాలు మన అపవిత్రులు.
ఇంకా అన్ని చూస్తే ఇంకా ఎలా ఉంటాం మనం? దేవుని ఎదుట అసహ్యత కలిగించే జీవితాలు మరి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రభు ఎవడు నిలవగలడు? ఎవరు నిలవలేము, ఏ ఒక్కరు నిలబడలేము. కింద అంటున్నాడు, ఆయనను జనులు నీ అందు భయభక్తులు నిలుపునట్లు నీ అంత క్షమాపణ దొరుకును అన్నాడు. జనులు నీ అందు భయభక్తులు నిలుపునట్లు దేవుని అందు ఏముందంట? క్షమాపణ. ఆయన క్షమించేవాడు కాబట్టే ఈరోజు మనం ఇలా నిలబడ్డాం. ఎలా క్షమించాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. అందుకని ఏం చేస్తున్నాడు? ఆయన మనపక్షంగా మధ్యవర్తి ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ జీవితంలో 2021 చూసేసారని గొప్పలు చెప్పుకుంటున్నాం మనం. చెప్పుకోవడం ఏముంది? దేవుడిచ్చాడు కాబట్టి నువ్వు కలిగి ఉన్నావు అంతే తప్ప నా కండబలం, నా ధనబలం, నా జ్ఞానం, నా తెలివితేటలు, నా ఆరోగ్యం వల్లే ఇలా బ్రతికానని చెప్పుకోవడం ఏముంది? మనకన్నా గొప్పలు రాలిపోతున్నారు కదా. కాబట్టి చెప్పు, మనం ఏదో ఒకవేళ ఈ రోజు స్థితి కలిగి ఉన్నామని గొప్పలు చెప్పుకోవడం, అతిశయించుకోవడం ఏముంది? దేవుడిచ్చాడు కాబట్టి నువ్వు నేను కలిగి ఉన్నావు. మధ్యవర్తి యేసుక్రీస్తు బ్రతులాడాడు కాబట్టి నువ్వు నేను బ్రతుకున్నావు అంతే. ఇంకొక అవకాశం ఇద్దాం. మారతాడేమో, దిద్దుకుంటాడేమో, నడుచుకుంటాడేమో, ఫలిస్తాడేమో అని నీకు నాకు ఆయన కృప చూపించి కనికరించి మనకి సమయం ఇస్తున్నాడు అంతే. లేకపోతే మనం బ్రతకడానికి ఏ పాటు వాళ్ళు అండి? మనకి ఏ అర్హత ఉంది? ఏ అర్హత లేదు దేవుని ఎదుట. కానీ దేవుడు కనికరించి నీకు ఇచ్చాడు జీవితం. కనుక ఆయన దయతో నీకు ఇచ్చాడు. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నేను కాపాడాడు. ఆయన కాపాడాడు కాబట్టి నువ్వు బ్రతుకున్నావు. అందుకని ఆయన ప్రేమను బట్టే నీకు ఇంకా మారుతావని, నీవు ఇంకా జీవిస్తావని, నువ్వు మంచిగా తన కొరకు జీవించడానికి దేవుడు ఏమిస్తున్నాడంటే ఆశిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు మారి నువ్వు నిత్యత్వంలో పాలుభాగస్తుడు కావాలి. దేవుడుంటే గొప్ప లోకంలో నువ్వు వారసుడు కావాలి. అవకాశం ఇస్తున్నాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఇచ్చిన అవకాశాన్ని మనం ఏం చేసుకుంటున్నాం? ఏం చేస్తున్నాం? ఏదో మన లెక్క అంతా ఒకరోజు ఒక నైట్ వచ్చేంత 31 రాత్రికి వచ్చేటట్టు. అవునా? ఏం చేస్తాం 31 రాత్రి? ఈ సంవత్సరం నేను సరిగ్గా నీ సన్నిధికి రాలేదు, ఈ సంవత్సరం నేను సరిగ్గా ప్రార్థన చేయలేకపోయాను, ఈ సంవత్సరం నేను సరిగ్గా బైబిల్ చదవలేకపోయాను, నీ పరిచర్య చేయలేకపోయాను. ఇదిగో నేను ఇలాంటి నా బలహీనతలతో, నా పాపములతో ఇలాంటి పాపిష్టి బ్రతుకును ఈ సంవత్సరం అంతా ఇలా గడిపేశాను అయినా, ఇదిగో క్రొత్త సంవత్సరంలో క్రొత్త వాడిగా నా జీవితంలోనే బ్రతికేస్తానని చాలా మంది దేవునికి మాటిచ్చే వాళ్ళుగా ఉన్నారు. ఆ రాత్రే ఆ 1వ తారీఖే ఏమండి, తర్వాత 2 రోజులు అయిపోయి మరలాచి వారానికి వచ్చి యారా బాబు రాలేదే అని అడిగారు అనుకోండి, అక్కడి నుంచి ఎన్ని అబద్ధాలు ఆడతాము, ఎన్ని సాకులు చెప్తాము. అవునా? 31వ తారీఖున రోజున నాయన ఇన్ని ఆదివారాలు నేను ఇలా వ్యర్థంగా గడిపాను, ఇలాగ నేను నీ సన్నిధికి రాలేకపోయాను, ఇదిగో నేను ఎలా చేశాను, లేదు కొత్త సంవత్సరంలో నేను మాటిస్తున్నాను నాయన, నేను వచ్చేస్తాను నాయన అని చెప్పే వాళ్ళమే. కానీ మా అంతకన్నా దారుణంగా తర్వాత సంవత్సరం బతుకుతున్నాం మనం. ఇంకేముంది? కనుక ప్రియమైన వాళ్ళ రోజు ఏమో దేవునికి ఆశ పెడుతున్నాం, నేను మారిపోతాను, నేను మారిపోతాను, నేను మారిపోతాను, నేను ఫలానా కాసేస్తాను నీ కొరకు అంటున్నాం. సరే ఈ సంవత్సరం కూడా చూద్దాం మారుతాడేమో అని దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన
మళ్ళీ అదే విధమైన యథావిధి జీవితం, మార్పు లేని జీవితం, మొండి జీవితం, మార్పు లేని జీవితం, మొండి జీవితం. ప్రార్థన అంటే లెక్క లేకుండా దేవుని వాక్యం ధ్యానించిన చదువుదలే పర్వాలేదు అంటూ వాయిదాలు వేస్తుంటూ, దేవుని సన్నిధికి వెళ్ళడానికి కూడా వాయిదాలు వేస్తూ ఈ వారం వెళ్ళకపోతే ఏమైపోయింది, వచ్చే వారం వెళ్దాంలే అని చెప్పుకుంటూ మనం ఏం చేస్తున్నాం అంటే నిర్లక్ష్యం పెట్టుకుంటూ వచ్చినా మనం ఏదో కనబడాలి కాబట్టి ఏదో కనబడి ఏదో ప్రెజెంట్ చేసుకోవడానికి మనుషులు కనబడడానికే వస్తున్నామే తప్ప దేవునికి తగినట్లుగా మనం నిలబడడానికి ఆలోచించలేకపోతున్నాం. పేరుకే ఉంటున్నాం కానీ బ్రతుకులో మాత్రం సున్నా. వేషానికి ఏదో క్రైస్తవులు అనే లోకానికి చెప్పుకోవడానికి ఒక వేషం వేసుకుని బ్రతుకుతున్నాం కానీ దానికి తగినటువంటి క్రైస్తవ జీవితం లేనటువంటి దీనివల్ల ఏమైనా ఉపయోగం అంటారా? చెట్టు పచ్చగా ఉంటే లాభం ఏంటి అండి? చెట్టు పచ్చగా ఉంటే లాభం ఏంటి? ఫలాలు లేకుండా ఉపయోగమా? కనుక అంజూరపు చెట్టు ఎలా ఉందంటే తోటలో ఉంది. మరి తోటలో ఉంటే యజమానికి భయం ఇవ్వాలి, ఫలాలు ఇవ్వాలి, లేదు. కాబట్టి వేషధారణ, నామకార్థం, కపట జీవితం, దేని సాదృశ్యత. ప్రేమైన వాళ్ళారా, ఉంది కానీ మాకు చెట్టు ఉందని చెప్పుకోవడానికి కానీ దానివల్ల మాత్రం ఫలం. చాలా వరకు మనం ఏం చేస్తున్నామో తెలుసా? మనుషులు ఏంటంటే నీతిమంతులుగా నటిస్తున్నాం కానీ దేవుని నీతిని కనుపరచలేని జీవితాన్ని కనుపరచలేదు. మనుషుల దగ్గర గొప్ప చెప్పుకుంటున్నాం కానీ దేవునికి తగినట్లుగా మాత్రం జీవించలేకపోతుంది. గొప్పలు చూస్తే ఆకాశాన్ని అంటేస్తాం, బ్రతుకు చూస్తే అదో పాతాళం అన్నట్టుగా ఉంటుంది. మనుషులు ఎదురు గొప్పలు చెప్పుకోవడానికేనా భక్తి? కనుక ప్రియమైన వాళ్ళారా, అలా ఉంటే ఏమిటి ఉపయోగం? కనుక మనమేమో ఎక్కువ శాతం మనుషులు మెప్పును కోరుకుంటున్న వాళ్ళము కానీ ఎవరు మెప్పు కోరడం లేదు, దేవుని మెప్పు కోరడం లేదు. మనుషులు చెప్పుకోవడానికే చేస్తున్నాం. మరి అలా అయితే ఎలా? కనుక ప్రియమైన వాళ్ళారా, మెచ్చుకోవాల్సింది ఎవరు? దేవుడు. ఆయన తగినట్లుగా మనుషులు మెప్పు కోరేవాడు ఏం చేస్తాడట? వేషధారణతో ఆవిడ ఎక్కువ చేస్తాడు, అదే కదా. అవునా? కాబట్టి ప్రియమైన వాళ్ళ అలాంటివి యేసుప్రభు ఖండించాడు. ఆనాడు పరిచయులు, శాస్త్రులు, సద్దుకయ్యులు వాళ్ళ గురించి చెప్పాలని చెప్పాడు. మారలేనటువంటి వారి గురించి వాళ్ళు లోకంలో ఏం చెప్పుకున్నారంటే మేము భక్తులు అని చెప్పుకున్నారు కానీ బతి జీవితాలు లేవు. కనుక ప్రియమైన వాళ్ళ ఈ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. తర్వాత మనం చూస్తే స్వలాభము కోరుట. దేవుని దగ్గరికి వస్తే ఏముండాలా? లాభం. అందుకే చాలా వరకు దేవుని నమ్ముకున్నాను కానీ నాకేం కలిసి వచ్చింది, దేవుడు నాకేం చేశాడు. దేవుని కొరకు చేయవలసింది మాత్రం చేయం కానీ దేవుని మీద మాత్రం సలుగుతాము, దేవుని మీద సంశయం చేస్తాము, దేవుని దూషించడానికి మట్టికి ముందుంటాం. ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నారు. వారి ప్రయాణంలో దేవుని తగినట్టుగా వారు లేరు కానీ ఏదైనా చిన్న కష్టం వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు? సలుగుతున్నారు. ఒకవేళ మనం కూడా అలాంటి జీవితాలు కలిగి ఉన్నామేమో. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, అలా ఉంటే ఫలాలు లేని అంజూరపు చెట్టు లాంటి వాళ్ళని. అవునా? దేవునికి తగినటువంటి రీతి. కాబట్టి దేవుని యొద్దకు వస్తే మన స్వలాభము కాదు, స్వకీర్తి కాదు, స్వనీతి కాదు, దేవునికి తగిన రీతిలో మనం బ్రతకాలి. బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభమని తీర్మానం ఉండాలి. అలాంటి తీర్మానం ఉండాలి.
కలిసి వస్తేనే దేవుడు నమ్మడం, కలిసి రాకపోతే ఎందుకు వచ్చింది దేవుళ్ళే అనే రీతిలో ఉండకూడదు. ఏ పరిస్థితి వచ్చినా మనం ఏం చేయాలా? దేవుని నమ్మేవారిగా, దేవుని కొరకు బ్రతికేవారిగా ఉండాలి. కష్టములో కూడా, నష్టములో కూడా, బాధల్లో కూడా, దుఃఖములో కూడా, ఏ పరిస్థితిలోనైనాను సరే దేవుని ఎడల ఎలా ఉండాలి? మనం భయభక్తులు కలిగిన భక్తి కలిగిన జీవితాలు. లాభం వచ్చినప్పుడు ఒకలాగా, నష్టం వచ్చినప్పుడు ఒకలాగా. కాబట్టి ప్రియమైన వారులారా, ఆ విధమైన జీవితాలు మనం కలిగి ఉండాలి. కొంతమంది జీవితాలు మనం చూసినట్లయితే పారంపర్యమైనటువంటి ఆచారాలతో బ్రతుకుతున్నారు. దేవుని వాక్యము కన్నా మనుషులు పెట్టిన పద్ధతుల వైపే మనుషులు ఏం చేస్తున్నారు అంటే దాని ప్రకారంగా దేవుణ్ణి ఆరాధించాలని కోరుతున్నారు. కానీ దేవుని గ్రంథం ఏం చెప్తున్నది అన్నట్లయితే ప్రియమైన వాళ్ళారా, మత్తయి సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాలు కూడా మనం చూసినట్లయితే ఇదిగో యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధనలో ఉన్న యెషయా గ్రంథము నుండి ఎత్తి చూపుతున్నటువంటి మాటను మనం చూసినట్లయితే మనుషులు కల్పించిన పద్ధతులు అండి ఏం చేస్తున్నారట? దైవోపదేశములని బోధించుచు నన్ను అర్థముగా ఆరాధించున్నారు. వారు పెదవులతో నన్ను ఆరాధించుతారు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది అని చెప్పారు. ఏమండి, మనం చేసేది మనకు నచ్చేటట్లుగా కాదు కానీ దేవుని చిత్తానుసారంగా ఉండాలి. అది దేవుని ఆజ్ఞ ప్రకారంగానే ఉండాలి. దేవుని ఆజ్ఞ కానిది మనం ఏది చేసినా అది పెదాలతో చేసేదే, అది అర్థముగా ఆరాధించాలి. అందుకని బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు ఏం ఆజ్ఞాపించాడు అనేది నువ్వు పరిశీలన చేయాలి. దేవుడు ఏం ఆజ్ఞాపించాడు అనేది నువ్వు పరిశీలన చేయాలి. అలాగే దేవుని ఆజ్ఞను గైకొనే వారిగా మనం చేయాలి తప్ప మనుషులు పెట్టినటువంటి పద్ధతుల వైపు మనము చూడదు. ఒకవేళ అలా చేస్తే మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు ఏమన్నాడు? నన్ను అర్థముగా ఆరాధించున్నాడు. ఈ పారంపర్య ఆచారం గైకోండి కట్ట మార్కు సువార్త 6వ అధ్యాయం 7 నుంచి కిందకు మనం చూసినట్టు దగ్గర ఏమంటాడంటే దేవుని ఆజ్ఞను పూర్తిగా విడనాడుతుడు అన్న. మనిషి పెట్టుకున్న పద్ధతులను బట్టి ఏం చేస్తున్నారట? దేవుని ఆజ్ఞను పక్కన బొత్తిగా దేవుని మాటనే పక్కన పెట్టేస్తున్నారట, పట్టించుకోవటం లేదట. అందుకని మనం ఏమంటున్నాం అంటే తాతల నాటి నుంచి వచ్చిందండి, మంచిదే కదా, కథలు పెట్టింది మనకు మంచిదే కదా అన్నట్లుగా ఆలోచన చేస్తున్నాం. కానీ దేవుడు చెప్పాడా లేదా అనేటువంటిది ఆలోచన, దేవుడు ఆజ్ఞాపించాడా లేదా అనేటువంటిది ఆలోచించట్లేదు. కాబట్టి మనకు నచ్చింది బాగుంది అనుకుంటూ మనం ఏం చేస్తున్నామంటే చేస్తున్నాం. కానీ అది దేవుని చిత్తమా కాదా అనేటువంటిది ఆలోచించాలి. మరి అలా చేస్తే మనము వ్యర్థమైన ఆరాధన చేస్తున్నాం. అది దేవుడు అంగీకరించే ఆరాధనగా ఉండదు. కనుక ప్రియమైన వాళ్ళ అందుచేత ఇలాంటి రీతిలో ఒకవేళ దేవునికి ఉపయోగపడలేనటువంటి ఒక చెట్టు వలె ఉన్నామేమో, ఫలాలు లేని చెట్టు వలె ఉన్నామేమో, మన జీవితంలో ఎక్కువ శాతము పైకి కనబడే రీతిగా చూస్తున్నాము కానీ ఆంతర్యంలో ఏ విధమైన మార్పు లేకుండా ఒకవేళ మన జీవితాన్ని గడిపేస్తున్నామేమో. ప్రియమైన వాళ్ళారా, ఒకసారి ఆలోచించేయండి. ఈ రోజు క్రైస్తవులుగా చెప్పుకుంటున్న మనం, దేవుని పిల్లలుగా చెప్పుకుంటున్నటువంటి మనం పైకి మాత్రమే ఒకవేళ మనం జీవిస్తూ ఉన్నట్లయితే దాని వలన దేవునికి ఏ విధమైన ఉపయోగము, ఫలితము లేదు. అందుకని వాక్యమును బట్టి మన జీవితాలు మారాలి. ఆ మార్పు తగిన ఫలాలు ఫలించాలి, దేవునికి తగిన ఫలాలు ఫలించాలి, దేవుడు కోరే ఆత్మ ఫలాలు ఫలించాలి. కానీ క్రైస్తవ్యము శరీర ప్రకారంగా బ్రతుకుతుంది. దాన్ని చూసి మోసపోకు. ఏమండి, క్రైస్తవ్యంలో ఏమున్నాయి? శరీర కార్యాలు ఉన్నాయి. ఉన్నాయంటారా లేవంటారా? కక్షలు, కలహాలు, ద్వేషాలు,
భేదాలు, అసూయలు ఉన్నాయా లేవా? మరి వీటి ప్రకారం మనం వెళ్ళిపోతూ ఉంటుంటే దేవుని ఉద్దేశం మనం ఎక్కడ నెరవేర్చాం? శరీర ప్రకారమైన వాళ్ళమే కదా. మరి శరీర ప్రకారంగా ప్రకృతి పరంగా ఉన్నవారిని ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మనం చూసినట్లయితే 3వ వచనం మనం పరిశీలించినప్పుడు పసిపిల్లలము అంటున్నాడు. ఎవరంటే వాళ్ళు క్రీస్తులో అంటే ఎదిగినోళ్ళు కాదు. ఎప్పుడు చూసినా పసిపిల్లల్లాగా ఉంటే ఏంటి ప్రయోజనం? పిల్లలు ఎదగకుండా ఎన్ని సంవత్సరాలు చూసినా పసిపిల్లల్లాగా ఉంటే బాధే కదండి. ఏం చేయాలి? సంవత్సరం మీద ఎదగాలి కదా. కాలం బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి అని చెప్తున్నాడు. కానీ ఎప్పుడు చూసినా పాలు తాగే వాళ్ళుగా ఉంటే ఏంటి ప్రయోజనం? కాబట్టి ప్రియమైన వాళ్ళు అలా ఉంటే దేవునికి మహిమ కాదు. అలాంటి వారిని దేవుడు తృణీకరించేవాడే గాని, విసర్జించేవాడే గాని అంగీకరించేవాడు కాదు. సంవత్సరాలు గడిచే కొలది నీ జీవితంలో మార్పు రావాలా, దేవునికి అనుకూలమైన మార్పు రావాలి, దేవునికి తగిన ఎదుగుదల రావాలి. ఎంతకాలం చూసిన దేవునికి తగిన ఎదుగుదల లేకుండా మనం జీవిస్తే ఏంటి ప్రయోజనం? పేరుకు మాత్రం ఉన్న వాళ్ళని కానీ తగిన ఫలాలు లేనటువంటి వాడు. అంచేత దేవుడు ఇటువంటి దానిని, ఇటువంటి జీవితాలు ఏం చేస్తున్నాడు? ఆయన ఖండిస్తున్నాడు. అందుకని ఏమన్నాడు? ఎంతకాలం చూద్దాం, నరికేద్దాం. అప్పుడు ఇంకేమన్నాడు? ఇంకొక సంవత్సరం చూద్దాం, ఎరువేద్దాం. ఎరువు మట్టి వేసి దాన్ని ఏం చేద్దాం అంటే చూద్దాం, కాసిందా సరి, లేకపోతే ఈ స్థితి ఎప్పుడు తెచ్చుకోకూడదు. నా జీవితంలో నేను తెచ్చుకోకూడదు, నీ జీవితంలో నువ్వు తెచ్చుకోకూడదు. దేవుడే కాదు అని పొమ్మంటే ఎక్కడ పోతావయ్యా? ఎక్కడ పోతావు? ఆ స్థితి ఎప్పుడు తెచ్చుకోవద్దు. దేవుడు గెట్టి వేసే స్థితికి ఎప్పుడు తెచ్చుకోవద్దు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఇచ్చే సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. జ్ఞానం తెచ్చుకుందాం, బుద్ధి తెచ్చుకుందాం. కాబట్టి కాలం బట్టి ఏదో వచ్చేసింది, మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చేస్తుందని ఏదో విధంగా కంతు నడిపేసి బ్రతికేస్తే దానివల్ల ఉపయోగం లేదు. కనుక ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో చేయవలసింది ఏంటో తెలుసా? సమయమును చక్కగా సద్వినియోగం చేసుకుని ఫలాలు ఫలించే రీతిలో మన జీవితాలు ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుకి ఆకలేసి మరి ఆయన ఎవరు? ఎలా వచ్చాడు ఈ లోకంలోకి? శరీరధారిగా వచ్చాడు. ఇంకెలాగయ్యాడు? ఆయన రిక్తుడిగా మారిపోయాడు. ఎలా రిక్తుడయ్యాడు? ఏమండి? ఏమీ లేని వాడయ్యాడు. దాసుల రూపాన్ని ధరింపజేసుకున్నాడు. రిక్తుడిగా అంటే ఏమీ లేని పేదలు, తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. మరి అటువంటి పేదోడికి ఆకలి తీర్చేది అంజూరపు చెట్టే కదా. అంతే కదా. అప్పుడు పేదలు ఏమేరుకుని తినేవాళ్ళు? అంజూరపు పళ్ళు. మరి ఆకలి వేసింది, ఏం చేశాడు? పేదోడికి అక్కడ చెట్టు పచ్చగా కనబడుతుంది, ఆకులు చాటుని ఏమన్నా కాయలు ఉన్నాయేమని వెళ్ళి వెతికి చూశాడట. అది కాలము కాదట. అది కాలము కాని కాలంలో దాని కాలం కానప్పుడు ఏం చెప్తుందట? ఆకులు రాచేస్తుందట అంజూరపు చెట్టు. ఇది కాలము కాని కాలం ఆకులుండి ఏం చేస్తుందంటే ఆశ పెట్టింది యేసుప్రభుని. వెళ్ళి చూసేటప్పటికి ఒక్క కాయ కూడా. వెంటనే చెట్టుని ఏం చేశాడు? ఆయన సహించాడు. ఈరోజు మనం దేవుని సన్నిధికి ఎలా రాకూడదు? వేషధారణతో రాకూడదు. వేషం మోసం చేసేది. వేషము మోసం చేసేది. కాబట్టి ఆ వేషధారణతో వస్తే మనల్ని మనం మోసం చేసేసుకుంటాం. చివరికి దేవుని పనిలో కూడా మోసం చేసేవాళ్ళు. అందుకని మన జీవితంలో ఎప్పుడు కూడా నటనా జీవితాన్ని కలిగి రాకూడదు.
నామకార్థ జీవితం కలిగి రాకూడదు. అలాంటి జీవితం శపించబడదు. నువ్వు చేసే భక్తి, నువ్వు చేసే క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కూడా నటనకు తావివ్వకు, మనుషులు మెచ్చుకోవాలని కోరుకోకు. ఒకవేళ అలాంటి తావిస్తే ప్రియమైన వాళ్ళరా ఆశీర్వాదం కాదు, ఏమొస్తుంది? శాపం వచ్చేస్తుంది. అందుకని చాలా జాగ్రత్త. మరి ఈరోజు మనం 2021 సంవత్సరంలో ముగింపులో ఉన్నాం. ఈ సంవత్సరం ఒక్కసారి నువ్వు దేవుని పక్షంగా ఎలా బ్రతికావు ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని మహిమార్థంగా ఈ సంవత్సరం నేను ఎలాంటి దేవుని పని చేశాను, ఎలాంటి పరిచర్య చేశాం, ఎలాగున మనము దేవుని తగిన ఫలాలు, దేవుడు మనకి ఇచ్చిన 9 ఫలాలు ఫలించాలని దేవుడు మనకు 9 ఫలాలు ఇస్తే ఆ ఫలాలు ఎంతవరకు కాసాం? ఆ కాసినవి దేవునికి తగిన మధురమైన ఫలాలేనా? ఆయన ఆకలి తీర్చగలిగే ఫలాలేనా? ఎవరి ఆకలి? దేవుని యొక్క ఆకలి. కనుక మనము ఆయన తృప్తిపరిచే రీతిలో, ఆయన సంతోషపరిచే రీతిలో, ఆయన ఆనందపరిచే రీతిలో. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, ఒకరోజు ఆకలితో ఉన్నాడు. సమరయ పట్టణంకి వచ్చేటప్పటికి వాళ్ళు తెచ్చారు. కానీ అప్పుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? చూడండి, ఇక్కడ మాట దప్పికని గురించి కానీ, ఆయన దప్పిక ఏమిటి అన్నట్లయితే అక్కడే ఆ సందర్భంలో మన యోహాను సువార్త 4వ అధ్యాయంలో దప్పికని అడుగుతాడు. ఎవరిని? సమరయ స్త్రీ కదా. అమ్మ నాకు కొన్ని నీళ్ళు ఇవ్వండి అడుగుతాడు. ఆ సందర్భంలోనే భోజనానికి వాళ్ళు వెళ్ళారండి, తీసుకుని వచ్చారండి. చూడండి 27వ వచనము, యోహాను సువార్త 4వ అధ్యాయం 27వ వచనము. అంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుచు చూచి ఆశ్చర్యపడి, గాని నీకేం కావాలని ఆయనను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడైనను అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి ఇదంతా చేసినప్పుడు ప్రియమైన వాళ్ళారా 31వ వచనం చూస్తే, ఈలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయన వేడుకుని, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది అని చెప్పాడు. ఆ స్త్రీనేమో నాకు దప్పికిమ్మన్నాడు, కానీ భౌతికమైన నీళ్లు కాదు, ఆమె హృదయంలో ఊరే జీవపు జలాలు ఆమె హృదయంలో ఊరాలి. అలాగే నాకు ఆహారం ఉంది అంటున్నాడు. ఏంటి ఆహారం అన్నట్లయితే ఆత్మలు రక్షించుటి. ఈరోజు స్థానిక సంఘం ద్వారా అలాంటి పని చేశాను బాధ్యతగా. నీ జీవితంలో జీవజలాలు ఊరుతున్నాయా? అలాంటి మార్పు ఉందా? ఆ సమరయ స్త్రీ చేసిన పని ఈరోజు మనం ఏమైనా చేసామా? మనం ఈ సంవత్సరం ఏమండి? మరి సమరయ స్త్రీ అయితే వెంటనే వెళ్ళిపోయింది, ఆయన దప్పికి తీర్చింది, ఆయన ఆకలిని తీర్చింది. ఆత్మ సంబంధం. ఈరోజు నేను కూడా ఆ విధమైన యేసుక్రీస్తు కలిగిన దప్పికను, ఆయన తగిన భోజనం పెట్టే రీతిలో మనం దేవుని పరిచయం చేశామా? అలాంటి మార్పును మన జీవితంలో ఉందా? అలాంటి క్రియలు మనలో ఉన్నాయా? ప్రియమైన వారిలో ఒకసారి ఆలోచించేయండి. ఒకవేళ దేవుడే కోపగించి వద్దు తీసేయండి, ఏంటి పరిస్థితి? ఈ చెట్టు కాయడం లేదు, ఇంకెందుకు దీన్ని నరికే అంటే ఏంటి పరిస్థితి? ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు. మరి ఎలా ఉన్నాయి మన క్రియలు? స్థానిక సంఘముగా మనం కూడుకుంటున్నాం. ఎలా ఉంది మన స్థానిక సంఘం? మన పరిచర్య ఎలా ఉంది? కాబట్టి ఏ విధంగా ఆయన పరిచర్యలో మన బాధ్యత కలిగి, వెలుగు కలిగి బ్రతుకుతున్నాం?
ఒకవేళ దేవునికి తగిన రీతిలో జరగకపోతే ఫలితం ఉంటుందా? ఆశీర్వాదం ఉంటుందా? కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, రాత్రికాల సమయంలో తగిన నిర్ణయాలు తీసుకున్నాం. ఈ చివరి సంవత్సరంలో ఉన్న మనం, ఈ సంవత్సరపు చివరిలో ఉన్నటువంటి మనం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మన లెక్క సరిచూసుకుందాం. లెక్క చెప్పవలసిన దేవుని కన్నుల ఎదుట మనం ప్రతిదీ స్పష్టమే కనుక మనం మనుషులు మోసం చేయగలం కానీ దేవుణ్ణి మోసం చేయగలం. ఇప్పటికైనాను దేవునికి తగిన రీతిలో ఫలాలు ఇవ్వడానికి మారుతావా? లేదు అని చెప్పేసి దేవుడు ఎంతకాలం నీకు ఇచ్చినా సరే మొండోడిగా బ్రతుకుతావా? అలా నువ్వు జీవిస్తావు దేవుని ఎదుట. ఇప్పటికైనాను కలుతెరు, ఇప్పటికైనాను జ్ఞానం తెచ్చుకో, ఇప్పటికైనాను బుద్ధి తెచ్చుకో, ఇప్పటికైనాను నువ్వు చేయవలసిన బాధ్యతను నమ్మకంగా దేవుని పక్షముగా చేయవలసిన బాధ్యతను నిన్ను నిర్వర్తించడానికి ఒక్కసారి ఆలోచన చేయి. ప్రియమైన వాళ్ళ చివరికి మాట చూసుకుని మనం ముగించుకుందాం. మనకి హెచ్చరిక చేయబడుతున్న దేవుని మాట రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, 4వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూస్తే, లేదా దేవుని అనుగ్రహం ఇంకొక సంవత్సరం చూద్దామని చెప్పబడుచున్నది. ఇంకొక సంవత్సరం దేవుడు ఇదిగో మన జీవితంలో ఎంతో మంది ఈ సంవత్సరం చూడకుండా పోయారు, మధ్యలోనే ఎంతో మంది రాలిపోయారు. కానీ 2022 సంవత్సరం చూసేటువంటి అవకాశం చాలా మందికి లేదు, కొందరికి లేదు. కానీ దేవుడు నీకు ఇచ్చాడు అన్నట్లయితే ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మనకి ఏం చూపించాడు? అనుగ్రహము చూపించాడు. ఎందుకు? మన ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడానికి కాదు, మనం మారు మనసు పొందడానికి. ఆయన దీర్ఘశాంతం ఎందుకో తెలుసా? మారు మనసు పొందడానికి. ఆయన ప్రేమ ఎందుకో తెలుసా? ఆయన పిల్లలుగా మనం బ్రతకడానికి. ఆయన దయ ఎందుకో తెలుసా? మన జీవితంలో ఆయన చిత్తానుసారంగా జీవించడానికే. మరి దేవుడు ఇంత కృప చూపించి దేవుడు నీకు అవకాశం ఇస్తే నువ్వు ఇంకా ఏదేని కొరకు ఆలోచన చేస్తున్నావు? నీ వ్యాసాన్ని విడవా, నీ మోసాన్ని విడవా, నీ నటనా జీవితాన్ని విడిచిపెట్టవా? ఇప్పటికైనా నువ్వు మేల్కొల్పుకోవా? కనుక ప్రియమైన వాళ్ళారా, అందుకని ఏం చెప్తున్నాడు అన్నట్లయితే, దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించున్నదని ఎరుగక ఏమన్నాడు? ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును ధృవీకరించదవా అంటున్నాడు. ధృవీకరించదవా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ప్రార్థన జీవితం ఎలా ఉంది? బైబిల్ ఎలా పఠిస్తున్నావు? దేవుని సన్నిధికి ఎలా వస్తున్నావు? క్రైస్తవుడిగా నీ వెలుగు ఎలా ఉంది? నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు? ఎలా బాధ్యతగా ఉన్నావు? నిన్ను నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. క్రైస్తవ భర్తగా నువ్వు ఎలా ఉన్నావు? క్రైస్తవ భార్యగా నువ్వు ఎలా ఉన్నావు? క్రైస్తవ తల్లిదండ్రులుగా ఎలా ఉన్నారు? క్రైస్తవ యవనస్తులుగా ఎలా ఉన్నారు? క్రైస్తవ పెద్దవాళ్ళుగా ఎలా ఉన్నారు? కాబట్టి ఏ రీతిగా ఉన్నాం మనం? లోకరీతిగా ఉన్నామా? దేవుడు కోరుకునే రీతిలో ఉన్నామా? ఏ రీతిగా మన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ ఇప్పటికైనా అయ్యయ్యో నా సంవత్సరాలన్నీ అర్థంగా గడిపానే, దేవుడికి అనుకూలంగా బ్రతకలేదే, ఇప్పటికైనా దేవుడిచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలా, నా బ్రతుకును మార్చుకోవాలా అనేటువంటి ఏం తెచ్చుకోవాలి? మనం మారు మనసు తెచ్చుకోవాలి. ఇప్పటికైనాను నేను సరైన తీర్మానం చేసుకుని నేను క్రైస్తవుడిగా బ్రతకాలి. అలా బ్రతకకపోతే ఇదిగో ఆయన నరికి వేయమని చెప్తున్నాడు. అదే గతి నాకు వస్తే నేనేమైపోతాను అనేటువంటి ఒక భయం అనేటువంటిది మన జీవితంలో తెచ్చుకొని ఏం చేయాలా? మారు మనసు పొందడానికి మనం సిద్ధపడాలి. లేదంటావా? 5వ వచనం చూడండి. ఒకవేళ తునీకరిస్తే ఏమవుతుంది? నీ కాఠిన్యం. అందరు ఏమైపోతున్నారట? మొండోళ్ళు అయిపోతున్నారట. నాకు కాదులే, నా పక్కోడు కనుకుంటున్నారట. ఏమండి, ఈ బోధ నాకు కాదు పక్కోడు కనుక్కునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమనుకుంటున్నారు అన్నట్లయితే, ప్రతి సంవత్సరం దేవుడు మనకి ఇచ్చేది కదా, సమయం కొలు చూసుకుంటారులే, వాయిదాలు వేసేసే వాళ్ళు ఉన్నారండి.
ఈ రోజు కాదు రేపు అని వాయిదాలు వేసుకునే వాళ్ళుగా ఉన్నారు. చాలా మంది వాయిదాలు వేస్తున్నారు. ఇంకా సమయం ఉందని వాయిదాలు వేసే వాళ్ళు ఉన్నారు. ఏమండి, చూద్దాంలే అనుకుంటున్నారు చాలా మంది. సాగులు చెప్పుకుంటూ వాయిదాలు వేసుకుంటూ జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రియమైన వాళ్ళ ఒకవేళ ఆ విధమైన కాఠిన్యత ఏమైనా నిన్ను మారకుండా అడ్డు పెడుతుందేమో ఒకసారి నిన్ను పరిశీలించుకో. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నువ్వే ఉగ్రత సమకూర్చుకుంటున్నావు. దేవుడు నీ మీద ప్రేమ కలిగి ఉన్నాడు, దయ కలిగి ఉన్నాడు, కనికరము గలవాడుగా ఉన్నాడు, అనుగ్రహము కలిగిన వాడిగా ఉన్నాడు. కానీ నీ మీద మట్టికి ఆయనకి ఏమి లేదు, పాపం లేదు. నీ మీద పక్షపాతం లేదు ఆయనకి, నీ మీద ఆయనకి ద్వేషం లేదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమించే ఇంకొక సంవత్సరం దయాకిరీటంగా దేవుడు దయ చూపుతున్నాడు. దయాకిరీటంగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మరి ఇచ్చిన దానిని ఆయన దయను బట్టి ఆ కిరీటం ధరింపజేసుకోవాలిగా. లేదు అంటే నేను ఇలాగే మొండోడిగా ఉంటాను, నేను మారే సమయం ఉంది, చూస్తానులే అనుకుంటూ మన జీవితంలో సరైన ప్రార్థన జీవితం లేకుండా, సరైనటువంటి క్రైస్తవ జీవితం లేకుండా, సరైన రీతిలో దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన పరిచర్యలో సరైన రీతిలో బాధ్యత లేకుండా ఒకవేళ మనం జీవిస్తే, ప్రియమైనటువంటి వారులారా, ఆయన తగిన ఫలాలు లేకుండా ఒకవేళ మనం జీవిస్తే దేవుడిది కాదు తప్పు. మనకు మనమే మన తప్పుదాలను బట్టి మనమే చేతులారా మన జీవితాన్ని మనమే ఏం చేసుకున్నాం, నాశనం చేసుకున్నాం. చాలా మంది దేవుడు నాకు ఈ రాత పెట్టాడేమో, దేవుడు నా మీద ఈ విధమైన పక్షపాతం చూపిస్తున్నాడేమో, అందుకే నా బ్రతికలాగా అయిపోతుంది అనుకుంటున్నారు. లేదండి, దేవుడికి ఎప్పటికీ కూడా అలాంటి తత్వం లేదు. ఆయన కీడు విషయమై ఎవరిని శోధింపడారు. నువ్వు మారుతావేమో అని, నువ్వు బుద్ధి తెచ్చుకుంటావేమో అని దేవుడు ఏం చేస్తున్నాడు అన్నట్లయితే నీ జీవితంలో పరీక్ష పెట్టి నిన్ను మార్పు తెచ్చడానికి, నిన్ను ఎదిగించడానికి, ఆత్మీయంగా బలపరచడానికి దేవుడు ఆ విధమైన పరీక్షలు పెట్టినప్పుడు దేవుడు నా మీద కక్ష కట్టేశాడు, నా బ్రతుకుని అలా చేసేసాడు అనుకొని ఎందుకు వచ్చిన జీవితాలను పెడదారులు పెట్టుకో. చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకో. చాలా మంది తప్పుడు అడుగులు వేసి దానికి కారణం దేవుడని, దేవుడు నాకు సహాయం చేయలేదని, దేవుడు నా ప్రార్థన ఆలకించలేదని, నా బ్రతుకులో నన్ను దీవించలేదని, ఎందుకు వచ్చిన జీవితంలో అని చెప్పేసి చేతులారా చాలా మంది జీవితాలు పాడు చేసేసుకుంటున్నారు. వద్దు, దేవుడిని మేలు కోరే ప్రతిదీ చేస్తున్నాడు. కాబట్టి ఓర్పు కలిగి దేవుడు తగినట్లుగా దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మారు మనసు పొందిన వారం అయితే దేవునికి సంతోషం. అలా సంతోషపెట్టగలిగే మనసు మన జీవితంలో ఉందా లేదో ఒకసారి ఆలోచించాలి. అందుకే ఒక నూతన సంవత్సరానికి తగిన రీతిలో మన బ్రతుకులు మార్చుకుందాం, దిద్దుకుందాం, సరైన నిర్ణయాలు తీసుకుందాం, ఆయన పరిచర్యానికి తగినట్లుగా చేద్దాం. సంఘం ద్వారా తరతరాలు సదాకాలము మహిమ పొందాలని కోరుకుంటున్నాడు దేవుడు క్రీస్తు ద్వారా. ఆ విధంగా మనందరం కూడా నూతన సంవత్సరంలో మరింత ఉత్తేజం కలిగి, ఉజ్జీవం కలిగి, మరింత బాధ్యత కలిగి, ఒకరికొకరు పురుకొల్పుకొని మరింతగా ఆయన పరిచర్యను ముందుకు తీసుకువెళ్దాం. ప్రియమైన వాళ్ళరా, కరోనా చాలా వరకు మనం బుజ్జిగించేసింది, వెనక్కి లాగేసింది. ఎన్ని పరిస్థితులు వచ్చినా నేను దేవుని మాటే వింటాను, దేవుని కొరకే బ్రతుకుతాననేటువంటి తీర్మానాలు తీసుకొని మరింతగా దేవుని కొరకు బ్రతికేవారుగా, ఆయన కొరకే ఫలించేవారుగా మనం ఉందాం. కాబట్టి లోకము దిగజారిపోతుందని, లోకం మీద భ్రష్టత్వానికి వెళ్ళిపోయిందని, నువ్వు లోకాన్ని చూసి నీ పక్కోళ్ళు చూసి నువ్వు మోసపోవద్దు. నీకు నువ్వుగా దేవుళ్ళు ఎలా బ్రతకాలని నువ్వే మేల్కొల్పుకొని నువ్వు తీర్మానం చేసుకుని జీవించాలి. కానీ ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు, కానీ ఎవరికి వారికి ఏం చేసుకోవాలా, మేల్కొల్పుకునే వారిగా ఉండగలుగుతారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆ విధంగా ప్రతి ఒక్కరము మరి దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వచ్చే నూతన సంవత్సర కాలంలో 365 రోజులు దేవుడు మన ఎదురు పెడుతుంటుండగా దేవుడికి తగినటువంటి రీతిలో ఆయన పరిచర్యలో ఆయన తగిన ఫలాలు ఇవ్వడానికి మన అందరూ సిద్ధపడదాం. అటు వారికి ఉండాలని కోరుచు శ్రద్ధ మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, దయగలిగినటువంటి తండ్రి, మీకు స్తోత్రములు.
రాత్రికాల సమయంలో మా తండ్రి ఇదిగో నాయన ఎంతో విలువైన నీ మాటలు మాకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవా మా తండ్రి, సంగమని నీ తోటలో మమ్మల్ని నాటుకున్నావు తండ్రి. దేవా ఇదిగో మా జీవితాలు మేము మీ కొరకు ఎలా ఫలిస్తున్నామో నీకు తెలుసు నాయన. దేవా ఫలాలు లేని చెట్టు ఎవరు సహించరు నాయన. కొంతవరకే దాన్ని చూస్తారు, దాన్ని విడిచిపెడతారు, దాన్ని నరికి వేస్తారు. ఆయన ఇదిగో అదే రీతిలో నీ మాటలు మాకు హెచ్చరికబడ్డాయి. ఫలాలు లేకుండా ఒక వ్యాసానికి నిలిస్తే శాపగ్రస్తమైన జీవితానికి తప్ప ఆశీర్వాదకరమైన రీతిలో మేము జీవించడానికి అర్హత లేని దేవా తండ్రి, మాటలు విన్న మా బ్రతుకుల్లో తండ్రి మేము సరైన రీతిలో నాయన మీ చిత్తానుసారంగా వివేచించగలిగే మనస్సులు పట్టుకుని దేవా ఇదిగో నాయన మా జీవితంలో మేము చేసే ప్రతిదీ మేము ఏ రీతిగా ఉన్నామో పనివాడు జీతానికి పాత్రుడు అని చెప్తున్నాం. ఫలాలు కలిగి ఉంటే నీకు సంతోషం, నీకు ఆనందం, నీకు మహిమ, నీకు ఘనత. కానీ ఏ ఫలితము లేకుండా ఒకవేళ మా జీవితాలు బ్రతికితే తండ్రి దానివల్ల నీకు బాధ కలిగించే వాళ్ళని, దుఃఖపరచే వాళ్ళని తండ్రి ఇదిగో నాయన మమ్మల్ని మేము పరీక్షించుకునే కృపను మాకు దయ చూపించండి. మేము కప్పుకునే వారంగా కాకుండా ఒప్పుకొని విడిచిపెట్టే జీవితాలు ఇవ్వండి. పశ్చాత్తాపము చెందుచు నీ చిత్తానుసారంగా ఎదగాలనే జీవితాన్ని కలిగి ఉండడానికి, నీ చిత్తానుసారంగా ఫలించాలనేటువంటి మనస్సులు మాకు దయ చూపించండి. మా లోపాలు సరిచేయండి, మా బలహీనతలను క్షమించండి. నీ చిత్త ప్రకారం ఇదిగో నాయన మా బ్రతుకును కొనసాగించడానికి దేవ సహాయం చేయండి. మమ్మల్ని ప్రేమించి మా బ్రతుకులో నాయన ఎన్నో సంవత్సరాలు ఇచ్చాం, అక్కడ ఆయుష్ ఇచ్చాం, ఆరోగ్యం ఇచ్చాం, మమ్మల్ని పోషించాం, మీ మేలును చేత తృప్తిపరిచాం. కష్టములు, బాధలు, ఇబ్బందులు మాకు తోడుగా ఉన్నారు. మమ్మల్ని ప్రమాదములో నుండి తప్పించారు, అనారోగ్యములో నుండి మాకు ఆయుష్ నా తండ్రి దేవా తోడుగా ఉండి మంచి ఆరోగ్యాలు ఇచ్చారు, మమ్మల్ని లేవనెత్తారు, మాకు ఎన్నో మేలులు చేశారు తండ్రి. మీకు స్తోత్రం ఆయన. మరింతగా పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మేము పొందుకోవాలని ఎంత గొప్ప పరిచయం ఇచ్చారు నాయన. ఈ పనే మాకు ఇచ్చారు తండ్రి, ఈ సహవాసమే మాకు ఇచ్చారు నాయన. మీ తోడును అనుగ్రహించారు. ఈ స్తోత్రాలు తెలియజేస్తున్నారు. మీ ప్రేమను చూపిస్తున్నారు, మీ దయను చూపిస్తున్నారు, మీ కనికరం చూపిస్తున్నారు, మీ గొప్ప ఆదరణ మా జీవితంలో దయ చూపుతున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. దేవా ఎంతగా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవానికి స్తోత్రాలు. ఇదిగో మా తండ్రి పుట్టినది మొదలుకొని మరణ పర్యాంతం మాకు తోడుగా ఉండదగిన దేవా, మమ్మల్ని నడిపించగలిగినటువంటి దేవానికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి. నీ కుమారుని మా కొరకు మధ్యవర్తిగా చేసి ఆయన విజ్ఞాపన చేయటం ద్వారా తండ్రి మాకు అవకాశాలు ఇస్తున్నావు దేవానికి స్తోత్రాలు. ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకునే జీవితాలు కాకుండా నీ కొరకు నీ నామవైపార్థంగా నిన్ను నీ సహవాసంలో ఉండి నీ పని చిత్తానుసారంగా ఎదిగి నీ చిత్తానుసారముగా ఇదిగో అనుభవ జ్ఞానాన్ని కలిగి మా తండ్రి మా బ్రతుకులో నిన్ను పోలి మేము బ్రతికి నీకు తగిన భక్తి చేసి నిన్ను సంతోషపరచాలని కోరుతున్నావు దేవా. ఇదిగో మా తండ్రి ప్రతి సంవత్సరం ముగింపులో ఎన్నో మాటలు చెప్తున్నాం కానీ దానికి తగినట్టుగా మేము మారలేకపోతున్నాం. ఎన్నో తీర్మానాలు చేసుకుంటున్నాం కానీ దానికి తగినట్లుగా నమ్మకంగా మేము పనిచేయలేకపోతున్నాం. దేవా మమ్మల్ని క్షమించు, మా లోపాలను సరిచేయి. ఇంకనూ నీ పని నమ్మకంగా చేయడానికి నీ కృపను అనుగ్రహించు, మమ్మల్ని దీవించు ఆయన. నీ పిల్లలందరినీ దీవించి ఆస్వాదించండి, పరిచర్యను దీవించండి. సంఖ్యలోను నాణ్యతలో నీ పరిచర్య అభివృద్ధి చెందడానికి దేవ సహాయం చేయండి ఆయన. ఎంతో మంది లోకంలో నిన్ను ఎరుగక
ఈ సత్యవాక్యం తెలియక ఆయన ఎంతో మంది పాప వ్యసనాల్లో చిక్కుకొని పోయి తమను తాము మోసం చేసుకుని బ్రతుకుతున్నారు తండ్రి. దేవా ఇదిగో తండ్రి అటు వారు మారడానికి దేవ సహాయం చేయండి. అందుకొరకు మేము సువార్త ప్రకటించగలిగే నీ పనిలో బాధ్యత కలిగి నీ పని చేయొచ్చు. మా అందరికీ బాధ్యత ఉన్నదని ఎరిగి మేమందరం కూడా అతి మాదిరిగా అలా బ్రతకాలని ఎరిగి తండ్రి మేమందరం కూడా అలా బ్రతకడానికి దేవ సహాయం చేయండి. అలా ఒకరికొకరు పురుకొలుపుకొని మేమందరము నీ సన్నిధికి చేరి నీ రెక్కల నీడలో ఆయన నీ చేత మేము బలం పొంది నీ పని చేసి నిన్ను మహింపరచగలిగేటువంటి కృపనివ్వండి. ఈ పిల్లలందరినీ దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఆయన కుటుంబంలో భార్య భర్తలుగా మీ చిత్తానుసారంగా బ్రతుకులకు తండ్రి సహాయం చేయండి. తల్లిదండ్రులుగా జీవించడానికి సహాయం చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాలు, మంచి ఎదుగుదలను ఇవ్వండి, మంచి భవిష్యత్తులను ఇవ్వండి, మీ పేరుని చెత్తను ఇవ్వండి. నాయన ఇదిగో ఇక్కను మీ చిత్తానుసారం మమ్మల్ని అందరినీ దీవించండి. ఆడి పంటలను దీవించండి. ఆయన వాతావరణాన్ని దీవించండి. మా దేశమును దీవించండి. ఆయన మీ చిత్తానుసారం మమ్మల్ని అందరినీ దీవించండి. గ్రామాన్ని దీవించండి. ఆయన అందరినీ దీవించి ఆస్వాదించండి. సకల పరిశుద్ధులందరినీ దీవించి ఆస్వాదించండి. ఆయన మీ చిత్తానుసారం మేము అందరము బ్రతికి ఇదిగో నువ్వు ఎలాగో మమ్మల్ని నీ ఉన్నతమైన పిలుపునిచ్చి ఆ పిలుపును ఏర్పాటును కలిగి ఎలా నిశ్చయిత చేసుకోవాలనేది మీరు మాకు అనుగ్రహింపచేశారు. మేమందరం కూడా ఆ పిలుపు తగిన వారిగా ఆ ఏర్పాటులో మేము ఉండడానికి ఆ విధంగా మేము మా తండ్రిదిగో దేవా ఆ నిత్యత్వంలో అడుగు పెట్టడానికి దేవ సహాయం చేయండి. దేవాలాగున నీ గ్రంథమును మా తండ్రి మేము ధ్యానిస్తూ ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ వర్ధిల్లుచు మీ చిత్తానుసారముగా ఎదుగో తండ్రి నిన్ను మహిమపరచగలిగి ఘనపరచగలిగి కృపను కృతజ్ఞత కలిగి ఎల్లప్పుడూ నీ సన్నిధిలో నడుచుకునే వారి ఉండటకు దేవ సహాయం చేయమని తోడ్పాటును మీ దీవెనలు మాపై అనుగ్రహించమని సమస్తమును నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా ప్రభువును రక్షకుడును క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.